ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ రోజు సింగపూర్ లో పర్యటించనున్నారు. వివిధ సంస్థలు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. మొదట క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పార్కులలో పెట్టుబడులపై చర్చించనున్నారు చంద్రబాబు. సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. భారత్ సింగపూర్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. కాంతి, ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ రోజు సింగపూర్ లో పర్యటన ఎలా సాగుతుంది? యాసోని ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించడంలోనూ రాష్ట్రాభివృద్ధిలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం కోసం సింగపూర్లో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వ రోజు ఈ రోజు వివిధ సంస్థలతోటి, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతోటి చర్చలు కొనసాగించనున్నారు. క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పార్కులలో పెట్టుబడులకి సంబంధించినటువంటి అంశం పైన చర్చిస్తారు. ఆ తర్వాత మండై వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ మైక్ బార్క్లేతో కూడా భేటీ కాబోతూ ఉన్నారు. ఎకో టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్ పైన చర్చిస్తారు. ఇక ఎస్ఎంబిసి బ్యాంక్ ఇండియా డివిజన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్ తో కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్ పైన సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. ఇక ఈ పబ్లిక్ ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఫండింగ్ కోసం సహకారాన్ని కూడా సింగపూర్ లోని టెక్సన్ కంపెనీ జాయింట్ హెడ్ తోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఇక సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్ తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. భారత్ సింగపూర్ మధ్య సంబంధాలు, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం సంబంధించినటువంటి అంశాలు ఈ రోజు జరిగేటువంటి చర్చలో ప్రధానంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే నేషనల్ సెక్యూరిటీ అండ్ హోమ్ అఫైర్స్ కి సంబంధించినటువంటి మంత్రి కె షణ్ముగంతో ఈ రోజు విందు అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో ఆయన భేటీ కాబోతూ ఉన్నారు. అలాగే సెక్యూరిటీ కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ ట్రైనింగ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే సెమ్క్రాప్ సీఈఓ చార్లెస్ కోకోతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. రెన్యూవేబుల్ ఎనర్జీ, వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులపై సహకారానికి సంబంధించి పలు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చార్లెస్ కోము నుంచి అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా వివిధ సంస్థలు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల చర్చలతోటి 4వ రోజు సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా బిజీగా గడుపుతున్నారు. సోని, రైట్, థ్యాంక్ యూ కాంతి.